స్వామియే శరణమయ్యప్ప. ఎన్నో జన్మల సుకృతం ఆ అయ్యప్ప మాల మెడలో వేసుకోవడం. స్వామి అనుగ్రహం. అయ్యప్ప స్వాములారా, 41 రోజు దీక్ష ఎంతో నియమనిష్టలతో చేయండి. ఈ అవకాశం మళ్ళా రాదు. ఏకభుక్తం భూతల శయనం. అదేవిధంగా క్రమశిక్షణ. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఒక అయ్యప్పను ఇంకొకరు గౌరవించుకోవడం, గురుస్వామిని గౌరవించడం, తోటి స్వామిలో అయ్యప్పని చూడడం, అమ్మా నాన్నలను గౌరవించడం. ఈ దీక్షలో సాక్షాత్తు ఎంతోమంది మన పాదాలు మొక్కుతారు. మనం దేవుళ్ళం కాదు స్వామి, మనలో గుణాలు మారాలి. ఇంతమంది ఒక అయ్యప్ప రూపంలో మనల్ని చూసి మన పాదాలకు నమస్కారం చేస్తున్నారంటే మన బాధ్యత మనలో మార్పు తీసుకురావడం. అందుకే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఒకసారి ఆలోచించండి. మనల్ని ఎంతోమంది స్వాములు, సివిల్ స్వాములు మన పాదాలు తీసుకుంటున్నప్పుడు మనము మన గుణాల్లో కానీ, మన వ్యవహార శైలిలో కానీ, సమాజంలో ఒక మంచి పౌరుడిగా తయారయ్యే తత్వాన్ని అలపరుచుకోవాలి. స్వామి సన్నిధికి చేరి స్వామి దర్శనం అయ్యే వరకు, అయిన తర్వాత మనలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఈ జీవితంలో ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. స్వామి అయ్యప్ప స్వామి దీక్షలో కోరిన వారికి కోరినంత, కోరని వారికి కొన్నంత. మీ బాలకృష్ణ గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప. సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప. జై గోమాత.